వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 4,000 చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలోని 63 లక్షల మందికి ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా ప్రభుత్వ అధికారులను, సచివాలయ సిబ్బందిని తీసుకొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వితంతువులు, వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, శాశ్వత మంచంలో ఉండేటోళ్ళు, డయాలసిస్ పేషెంట్లు అందరికీ పెంచిన పింఛన్లను అందజేసి వారి ఆరోగ్యాల గురించి తెలుసుకొని ప్రజలకు చేరువలో ఉండాలని సంకల్పము చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము పొద్దుటూరు 12వ వార్డులోని 360 మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పొద్దుటూరులో అన్ని వార్డులలో కూడా కడప జిల్లాలో అందరూ తెలుగుదేశం పార్టీ లీడర్లు, ప్రభుత్వ అధికారులు ఇండ్లకాడికి పోయి పింఛన్లు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలా మనమంతా. గత 5 సంవత్సరాలు పరిపాలన రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితుల్లో లో బడ్జెట్లో మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, నవ్యాంధ్రుల కళా సహకారం, ఇండస్ట్రీ డెవలప్మెంట్, విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ, నష్టాలు ఉండే పరిశ్రమను లాభదాయకులకు తీసుకురావడము, కేంద్ర ప్రభుత్వాల సహాయం తీసుకోవడము, ఇటు పోలవరానికి అటు అమరావతికి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడము, సూపర్ 6 సంక్షేమ పథకాలు అన్నీ మనము లో బడ్జెట్లో ఉండి జీతాలు ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం 164 సీట్లతో గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని సంక్షేమాలు ఎందుకు చెప్తున్నామంటే, ఇంటికి ఒక చదువుకునే పిల్లడికి తల్లి దీవెన ఇస్తా ఉన్నారు. అటువంటిది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి దీవెన ఇవ్వడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టాం. దివ్యాంగులకు, వికలాంగులకు ఉచిత బస్సు ఇంతకుముందు 50% ఉంటే ఇప్పుడు 100% ఉచితంగా వాళ్ళకు బస్సు సౌకర్యం కలిగించినాం. అంతేకాకుండా గతంలో 6-7 సార్లు కరెంటు బిల్లులు పెంచితే ఈసారి 22 నెలలు 21 నెలకు అయినా కానీ ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచకుండా, కరెంటు సర్ఛార్జీలంట, ఆ ఛార్జీలంట, ఈ ఛార్జీలంట అని కరెంటు బిల్లుల మీద భారం వేయకుండా, భారం అంతా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు కరెంటు భారాన్ని ప్రజలపైన మోపకుండా ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా ఒంటిమిట్టకు వస్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాలని చెప్పి నేను మరీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దిశానిర్దేశం, ఒక భవిష్యత్తు భావితరాల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క చూస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా అది నేను చేసినానని చెప్పి చెప్పుకునే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, గతంలో పరిశ్రమల పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిశ్రమల పరిస్థితి ఏందని మనం అందరం చూస్తూ ఉన్నాం. మనం ప్రజల్లో చైతన్యం రాకపోతే, ప్రజల్లో మార్పు రాకపోతే, ప్రజలు నిజాన్ని చెప్పకపోతే మళ్ళీ కూడా అవకాశవాదులు అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలంతా అప్రమత్తం కావాలా, రాష్ట్ర అభివృద్ధి జరగాల, రాజధాని పూర్తి కావాలా, మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలా. హైదరాబాదు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో అంతకంటే బాగా నవ్య ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలా. ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి సమస్యలు తీర్చగలిగిన నాయకుడు, భవిష్యత్తు తరాల నాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలుసుకొని పనిచేస్తున్నారు. 78 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి మంత్రులను తీసుకొని మనకు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అబద్ధం చెప్పంగా నిజమవుతుంది అనే పరిస్థితిలో అబద్ధాన్ని కూడా నిజం చేసే చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు అబద్ధాన్ని కూడా నిజం చేసే చాతుర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు.
వడదరారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పొద్దుటూరు ఏ విధంగా పరిస్థితి అభివృద్ధి అవుతా ఉంది, ఏ రోడ్లు మనం డెవలప్ చేస్తున్నాము, 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో నిధులు ఉంటే ఆ మున్సిపాలిటీ నిధులని దుర్వినియోగం చేసినారు. రోడ్ల మీద రోడ్లు వేసినారు, డివైడర్లు ఉండేసాట పగలగొట్టి డివైడర్లు వేసినారు, ఫుట్ పాత్స్ ఒకసారి కాకుండా రెండు సార్లు వేసినారు. ఒక్క రోడ్డు కూడా వైడనింగ్ చేయడం కానీ, ఒక్క రోడ్డైనా కొత్త రోడ్డు నిర్మాణం చేయడం కానీ ఏది కూడా చేయలేదు. 5 సంవత్సరాల పూర్తి కాలం నిరుపయోగంగా డబ్బు దాచుకోవడం తప్ప ఏ పని కూడా చేయలేదు. ఈరోజు వడదరారెడ్డి గారు కోర్టు భవనాలు బాగలేకపోతే, కోర్టు భవనాలు అసంతృప్తిగా ఉంటే, పనులన్నీ జరగకపోతే 5 కోట్లు నిధులు తేవడం జరిగింది. కూరగాయల మార్కెట్ పడగొట్టేసి మధ్యలోనే నిలబెట్టేస్తే దానికి 15 కోట్ల రూపాయలు, అంతకుముందు ఒక 8 కోట్లు 23 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. కోర్పారు రోడ్డును 100 అడుగుల రోడ్డు కింద మార్చి అభివృద్ధి చేస్తున్నాము. మైదుకు రోడ్డును 100 అడుగుల రోడ్డు కిందకు మార్చి అభివృద్ధి చేస్తున్నాము. రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి వాసవి సర్కిల్ వరకు అభివృద్ధి పనులు మొదలు పెట్టాము. అదే కాకుండా ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి, పొద్దుటూరులో డ్రైనేజీ సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని ఇటు కడప జిల్లాను ఇండస్ట్రియల్ గా కానీ అభివృద్ధి బాటలు కానీ నడిపేదానికి ప్రభుత్వం సహకారంతో ఎమ్మెల్యేలు పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా మీరు అందరూ కూడా గమనించాలా. ఈరోజు శాశ్వతంగా మంచంలో ఉండేటోళ్లకు 15,000 రూపాయలు పింఛను, 5,000 6,000 కాదు 15,000. అదే కాకుండా 3,000 రూపాయలు ఉండే పింఛను వృద్ధులకు 4,000 చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఉన్న వికలాంగులు దివ్యాంగులకు 6,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ పింఛన్లని 1,000 కోట్ల రూపాయలు లో బడ్జెట్ ఉన్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎన్నో సంక్షేమాలు చెప్పినట్టు కాకుండా సూపర్ 6 కాకుండా ఎన్నో సంక్షేమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరందరూ విఘ్నులు గమనించాలి. ఇటు సామాజిక సమస్యలు అయితేనేమి, మండల ఎలక్షన్లో అయితేనేమి, చంద్రబాబు నాయుడు వైపు ప్రభుత్వం వైపు ఉండి మనం అందరం కూడా స్థానిక సంస్థల్లో మనం గెలుచుకొని మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో మనం ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.